శ్రీమన్నారాయణం వందేతీశ్వర శ్రీయాయుష్. అందరికీ నా నమస్కారం. ఒకసారి ఈ ఏవి చూస్తుంటే నేను రాధా మనోహర స్వామితో అంటున్నా, నిజమేనా ఇవన్నీ మనం చేసామా అని. రాధా మనోహర్ గారు నాకు 2001 నుంచి పరిచయం. వారు నేను కలిసి ఈ భక్తిలో కాస్త ఎదిగాము అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకు ఆశ్చర్యం వేస్తుంది అని అంటే, ఒక సామాన్యమైనటువంటి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, మా నాన్నగారు ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్, ఇంత మహత్కార్యాలు సాధించేటువంటి స్థితికి ఆ యోగ్యతను భగవంతుడు అందించి ఒక స్థితికి తీసుకొచ్చాడు. దీనికి కారణం ఏంటి అని చెప్పి మనం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఒకే ఒక రహస్యం చెప్తా, ఆచార్య కృప. గురువు కృప ఒక సాధారణమైన వ్యక్తిని ఎంత ఉన్నతమైన కార్యక్రమాలను చేసే స్థితికి తీసుకెళ్తుంది అన్నదానికి నా జీవితం ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. మా చిన్నజీయర్ స్వామివారి నిర్హేతుక కృప ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేసే స్ఫూర్తిని నాకు కలిగించింది. నిర్హేతుక కృప అంటే బహుశా మీకు తెలుసు అనుకున్నాను, కారణం లేని కృప. గురువుకి ఉండే కృప కారణం లేని కృప. ఇతను ఇది చదివాడు కనుక కృప, ఇతను ఇది చేశాడు కనుక కృప, ఇతడు ఇలా అన్నాడు కనుక కృప కాదండి. కారణం లేని కృప ఉంటుంది గురువుకి. ప్రజాపిత పత్రిజీ గురువు గారికి మనందరి మీద ఎందుకు కృప? వారికి మనం ఏం చేశాం కాబట్టి కృప, వారిని ఏమని పొగిడాం కాబట్టి కృప. ఎందుకు ఇన్ని లక్షలాది మందికి వారు అనుభవించిన జ్ఞానాన్ని పంచేసి అందరినీ వారి స్థితికి తీసుకొచ్చి వారు ప్రశాంతంగా అదిగో మనలో కలిసిపోయి మన వెనకాతల వారు దివ్య దేహాన్ని చాలించి అక్కడ మనందరికీ స్ఫూర్తిగా ఉన్నారే. ఏమిటి కారణం? కారణం లేని కృప ఉంటుంది ఆచార్యుడికి, దాన్ని నిర్హేతుక కృప అంటారు. విజయభాస్కర్ రెడ్డి గారు సుమారు ఒక 100 ఫోన్లు చేస్తుంటారు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయమని. చెయ్యకూడదని కాదు, కానీ చెయ్యాలా వద్దా అనే మీమాంసతో ఉన్నప్పుడు అంతటి మహానుభావులు విజయభాస్కర్ రెడ్డి గారు అడుగుతున్నారే, అంత మనం ఫోన్లు కూడా ఎత్తకుండా ఉండటం అది భావ్యం కాదు కదా, సంస్కారం కాదు కదా అని చెప్పి వారి మీద మొహమాటానికి ఈ స్థలానికి నేను రావటం జరిగింది. ఇది కేవలం శక్తి స్థల్ అంటే పేరు పెట్టుకున్న శక్తి స్థలం కాదు, ఇది శక్తి నిండిన స్థలం. ఆ శక్తిని ఒక ప్రాంతంలోనో ఒక రూపంలోనో ఒక విగ్రహంలోనో ఉండే శక్తిని గ్రహించేటువంటి యోగ్యత ఉన్న వ్యక్తులం కనుక ఈ ప్రదేశానికి రాగానే వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సానుకూల పవనాలు, పాజిటివ్ వైబ్రేషన్స్ ఒక తీవ్రమైన అంతర్మథనానికి నన్ను గురి చేశాయి. చిన్నతనం నుంచి భగవత్ రామానుజ సంప్రదాయంలో శరణాగతి సిద్ధాంతాన్ని చిన్నజీయర్ స్వామి వారి దగ్గర శిష్యరికం చేస్తూ ఎదిగినటువంటి నేను ఖచ్చితంగా పత్రిజీ వారే నన్ను స్వయంగా పిలిచారేమో అని భావించి ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత నేను చేస్తాను సార్ ఈ ప్రాజెక్టు అని చెప్పి వారికి నేను ఒప్పుకోవటం జరిగింది. అప్పుడు ఒక శ్లోకం గుర్తొచ్చింది. ఆలయం నిర్మించటానికి యోగ్యమైన స్థలాల గురించి చెప్తూ మనకి శాస్త్రం తీర్థాంతే తటనీతటే జలనిధే స్థిరే సరిస్సంగమే అని చెప్తూ ఒక తీరం, నదీ తీరంలోనూ నదీ సంగమ ప్రదేశంలోనూ పర్వతాల మీద లోయలోనూ పర్వత సానువుల మీద అని చెప్తూ గురువరోర్ గ్రామే పురే పట్టణే, గురువర్యులు ఎక్కడైతే నివసించారో ఆ ప్రాంతం కూడా అత్యంత పవిత్రమైనది, ఆలయం కట్టడానికి యోగ్యమైనది అని చెప్పి మనకి ఆగమ శిల్పశాస్త్రాలు నొక్కి వక్కానించినటువంటి సందర్భం. గురువర్యులు చరించిన ప్రాంతం ఎంత శక్తివంతంగా ఉంటుందో
ప్రత్యక్షంగా అనుభవించి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు చేయటానికి మనం ఒక సమిధలా ఉపయోగపడాలి అని చెప్పి భావించి డిజైన్ రూపకల్పన చేయటం జరిగింది. దాదాపు 90% పూర్తయింది. తుది మెరుగులు దిద్దుకుంటూ ఉంది. యాక్చువల్గా ఫైనల్ డ్రాయింగ్ ఇప్పుడే మేము షో చెయ్యాలి. ఒక నెల సంక్రాంతి కానుకగా పత్రిజీ శిష్యులందరికీ, ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఆ ఫైనల్ డ్రాయింగ్ మీకు సబ్మిట్ చేస్తాం. చాలా చాలా సంతోషం మీ అందరి మధ్యలో ఉండగలగటం. శ్రీరామ్ గోపాల్ గారికి, పరిమళ గారికి, అందరికీ, రాంబాబు గారికి, ఈ అందరిలో నాకు పత్రిజీ కనిపిస్తారు, పేర్లు పెద్దగా గుర్తులేదు. అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. జై శ్రీమన్నారాయణ. ప్రసాద్ స్థపతి గారికి పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా చిరు సత్కారం. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు.